నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా రంగం కొత్త పుంతలు తొక్కుతూ అనేక సామాజిక అంశాలపైన ప్రజలకి సరైన రీతిలో వివరించే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు తమ అనుకూలంగా ఉండేలా తమ అనుకూల వ్యవహార శైలిపైన మరి ఐటీడీపీ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సోషల్ మీడియా ఒక టీముని పెట్టుకుని దాంట్లో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళ పని పూర్తిగా ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ పైన వారి కుటుంబ సభ్యులపైన లేనిపోయిన రకరకాల కొత్త అబండాలు సమాజం సిగ్గుపడేలా ఐటీడీపీ చేస్తున్న ఈ యొక్క దురాగతాలకి మరి వాళ్ళ సేబ్రోల్ కిరణ్ అనే ఐటీడీపీ చెందిన ఒక ఎంప్లాయ్ అతను మాట్లాడిన పదాలు వైఎస్ భారతి గారి పైన వారి కుటుంబ సభ్యులపైన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? పాలకులు తెలుగుదేశం పార్టీ వెంటనే ఆ సేబ్రోల్ ఐటీడీపీ సంబంధించిన ఎవరైతే సోషల్ వర్కర్ ఉన్నాడో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి టీడీపీ ప్రభుత్వం కూడా ఆదేశించింది. మంచి నిర్ణయం, శుభ పరిణామం. వెంటనే స్పందించడం కూడా ఒక మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఒక తప్పు ఏ పార్టీ వ్యక్తి చేసినా, ఏ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తి ఆ పార్టీలు సోషల్ మీడియాని మెయింటైన్ చేసుకుంటున్నారు, వాళ్ళ సొంత టీంని పెట్టుకున్నారు, పక్క పార్టీలు వ్యక్తుల గురించి వక్రీకరిస్తూ రకరకాల పోస్టింగ్లు పెడుతూ హేళనగా చేసే పరిస్థితులు ఈవేళ అన్ని రాజకీయ పార్టీలు చేస్తారు. ఒక రాజకీయ పార్టీ అని కాదు. పర్టికులర్గా ఈరోజు సేబ్రోల్ కిరణ్ ఐటీడీపీ ఇతను మాట్లాడే పదాలు చాలా దారుణంగా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఆత్మాభిమానాన్ని లేకపోతే ఒక మహిళ పైన ఇష్టం వచ్చినట్టు, పైగా ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి గారి పైన మరి సేబ్రోల్ కిరణ్ ఐటీడీపీ కార్యకర్త చేస్తే వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా తనకు అనుకూలంగా అంటే ఆ పార్టీ చేసే మంచి కార్యక్రమాలు లేదా ఆ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా ద్వారా ప్రజానీకానికి చెప్పడం తప్పు కాదు. ప్రచారం చేసుకోవాలి, ప్రజలకు చెప్పుకోవాలి. ఆ పార్టీ ఆ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు చెబితే ప్రజలు కూడా ఆదరిస్తారు. కానీ కేవలం ఒక పార్టీని వైఎస్ఆర్సీపీని దూషించేలా, ఆ పార్టీ అధినేతల్ని వారి కుటుంబ సభ్యుల్ని దూషించేలా టీడీపీలో ఐటీడీపీ అని చెప్పి ఒక టీము అగ్రెసివ్నెస్గా టీం పనిచేయడం, కొంతమంది దాంట్లో ఆ పార్టీ ఒకటి చెప్తే టీడీపీ అధిష్టానం ఒకటి చెప్తే దాంట్లో కొంత ఎక్కువగా చేసి కొంత మసాలా కలిపి లేనిపోయిన వ్యవహారాలు జోడించే బ్యాచ్ కొంతమంది తయారవడం, ఇలాంటి ఐటీడీపీ బ్యాచ్ వల్ల ఇవాళ ఆ పార్టీకే నష్టం, టీడీపీకి చాలా లాస్. అది చెడ్డ పేరు కూడా. ఒక మహిళ పైన ఇష్టం వచ్చినట్టు అదుపు లేకుండా మాట్లాడుతున్న ఈ సేబ్రోల్ కిరణ్ ఐటీడీపీ కార్యకర్త పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. గ్యారెంటీగా తీసుకోకపోతే ఇవాళ ఇంకో పార్టీ అనుకూలంగా ఉన్నా లేదా వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఈ ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఇవన్నీ చూసేది ఎవరైతే ఉంటారో ఆ పార్టీ అనుకూల సంబంధించిన వ్యక్తులు కూడా ఇలాగే వేరే పార్టీ మహిళలపైన కూడా ఇలాగే ఆరోపణలు చేసి వక్రీకరించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఈ విధానం ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా ఆ కార్యకర్తలు లేదంటే ఆ పార్టీ అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా టీం ఎవరు కూడా పద్ధతి మార్చుకుని తన పోస్టింగ్లు ఉండాలి తప్ప ఒక మహిళని, పైకి ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి ఒక మహిళ పైన సేబ్రోల్ కిరణ్ ఐటీడీపీ కార్యకర్త చేసే వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. వెంటనే ఆ సేబ్రోల్ కిరణ్ అతన్ని అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. అది ఏ పార్టీ అయినా, అది వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తి మాట్లాడినా, జనసేన పార్టీ వ్యక్తి మాట్లాడినా, లేదా ఇంకా వేరే పార్టీ బీజేపీ వ్యక్తి అనుకూల మీడియా సోషల్ మీడియా వ్యక్తులు మాట్లాడినా అది కరెక్ట్ కాదు. మహిళల మీద వెళ్ళి మహిళల మీద ఏకవచనమే కాదు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టు? తప్పు. మరి ఈవేళ సేబ్రోల్ కిరణ్ ఐటీడీపీ కార్యకర్త వైఎస్ భారతి గారి పైన చేసిన వ్యాఖ్యల్ని
తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి, మీడియా కూడా ఖండించాలి. అది ఏ పార్టీ చేసినా ఖండించాల్సిందే. అలాంటి వ్యాఖ్యలు ఎక్కడ కూడా వినకూడదు, వినపడకూడదు కూడా. మరి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే అతన్ని కేసు పెట్టమన్నారు, కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి అరాచక అసాంఘిక వ్యాఖ్యలు శక్తులుగా మారి ఇష్టం వచ్చినట్టుగా పక్క పార్టీల పైన అనవసరంగా వ్యాఖ్యలు చేసే విధానానికి స్వస్తి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తే మిగిలిన పార్టీలు కూడా కొంత విధానాలని మార్చుకుంటూ క్రమశిక్షణ వ్యవహారంతో ఎవరైతే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళు పోస్టింగ్లు పెట్టేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన బలోపేతం చేసే దిశగా, ఆ పార్టీని ప్రజల్లో తీసుకెళ్లే దిశగా పోస్టింగ్లు పెట్టుకోవడం తప్పు కాదు. వేరే పార్టీలని లేకపోతే వేరే పార్టీ కుటుంబ సభ్యుల్ని కించపరిచేలా పోస్టింగ్లు పెట్టడం ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు. పర్టికులర్గా ఇవాళ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసింది చాలా ముమ్మాటికి తప్పు. ఇది ప్రతి ఒక్కరు ఖండించాలి. చేబ్రోలు కిరణ్ పైన ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి. మహిళల మనోభావాలను వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికి లేదు. తప్పు, ముమ్మాటికి తప్పది. ఖచ్చితంగా ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పైన చర్యలు తీసుకోవాలనేది సభ్య సమాజం కోరుతుంది, మహిళా లోకం కోరుతుంది. సమాజాన్ని దిశానిర్దేశం చేయవలసిన మీడియా కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది, ఖండించవలసిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలంటే ఇలాంటి చేబ్రోలు కిరణ్ లాంటి వ్యక్తిని కఠినంగా శిక్షిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా సెటరేట్ అవుతారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలనేది ఆశిద్దాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.